హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు టేబుల్ టెస్ట్‌కి సంబంధించిన నెక్స్ట్ పార్ట్ అంటే పార్ట్ 2తో మీ ముందుకు నేను వచ్చేసాను. సో, ఈ వీడియో మీకు బాగా నచ్చుతది అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా టేబుల్ టెస్ట్‌కి సంబంధించిన పార్ట్ 1 ఇట్లా ఇంతకుముందు వీడియోస్ చూడకపోయుంటే ఆ వీడియోస్ అన్ని చూడండి. సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. లింక్ అనేది పైన ఐ బటన్‌లో గాని, కింద డిస్క్రిప్షన్‌లో గాని ఉంటుంది. సో, ప్లేలిస్ట్‌ని ఓపెన్ చేసి ఆ టేబుల్ టెస్ట్‌కి సంబంధించిన వీడియోస్ అన్ని చూడొచ్చు. సో, చూడండి. సో, ఈ వీడియోలో మనం టేబుల్ టెస్ట్‌కి సంబంధించిన నెక్స్ట్ ఎక్సర్సైజ్ అన్నది సాల్వ్ చేద్దాం. సో, మరి ఇంకెందుకు ఆలస్యం పదండి స్టార్ట్ చేసేద్దాం. నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి మంచి క్లాసెస్ అండ్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. దాని తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అండ్ నా అప్డేట్స్ ఏమైనా యూట్యూబ్ నుంచి మీరు మిస్ అయినా అక్కడ ఈజీగా పొందుతారు అనమాట. సో కంపల్సరీ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇంకా సైకో టెస్ట్కి సంబంధించిన బెస్ట్ బుక్ ఏంటి అని ఆలోచిస్తే, ఇంకా మీరు కనుక బై చేయకపోతే ఉపకార్కి సంబంధించిన ఈ టెక్స్ట్ బుక్ని మీరు బై చేయొచ్చు. ఇదేంటంటే బీకే సింగ్ రాశారు, ఉపకార్ సంబంధించి సైకలాజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించిన బుక్ అనమాట. సో ఇలా ఉంటుంది. యూ కెన్ బై ఇట్ ఫ్రమ్ మార్కెట్ ఆర్ మన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచైనా బై చేయొచ్చు. బట్ బెస్ట్ బుక్ అయితే ఇది. సో ఇది ఒక క్లియర్ ఐడియా మీకు ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇది స్టార్ట్ చేసుకునే ముందు ఈ ఎక్సర్సైజ్ గురించి ఫస్ట్ నేను నిన్న వీడియోలో మీకు ఏదైతే టెర్మినాలజీ చెప్పానో అందులో కొన్ని టర్మ్స్ అంటే ఒక టర్మ్ చెప్పలేదనమాట నేను. అదేంటంటే మీకు ఆఫ్ అండ్ ఫ్రమ్కి కనుక చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఈ టర్మ్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఎగ్జాంపుల్స్లో. అండ్ ఆఫ్కి ఫ్రమ్కి తేడా ఏముందంటే, ఆఫ్ అని వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. సో ఎక్స్క్లూడ్ చేసుకోవటం అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మీరు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకోండి. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫ్రమ్ రో 1 కాలమ్ 3 అన్నారు అనుకోండి. ఫ్రమ్ రో 1 కాలమ్ 3 లెఫ్ట్ థర్డ్ లేదా థర్డ్ లెఫ్ట్ అన్నారు. సో రో 1 కాలమ్ 3 ఎక్కడ ఉంది? ఇది రో 1, ఇది కాలమ్ 3. సో ఇది మనకి పొజిషన్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో ఫ్రమ్ అన్నప్పుడు ఏమొస్తుందంటే ఫ్రమ్ రో 1 కాలమ్ 3 రైట్ సెకండ్ అన్నారు అనుకోండి. సో అప్పుడు ఇది కూడా కలుపుకుంటారు. సో ఈ పొజిషన్ కూడా కలుపుకొని మీరు 1 2 సో ఈ పొజిషన్కి వస్తారనమాట. అదే మీరు ఫ్రమ్ బదులు ఏంటంటే మీరు ఆఫ్ ఉందనుకోండి. ఆఫ్ ఉన్నప్పుడు ఏంటి? ఆఫ్ రో 1 కాలమ్ 3 అంటే సేమ్ ఇదే పొజిషన్. ఇప్పుడు ఏంటి? ఫ్రమ్ రైట్ సెకండ్ రైట్ అన్నారు అనుకోండి. అప్పుడు ఈ పొజిషన్ కలపరు. ఇది ఇక్కడికి వస్తారనమాట. సో చూసారా, ఆన్సర్ మారిపోయింది. ఇందాక డి వచ్చింది, ఇక్కడ మనకి బి వచ్చింది. అదే మనకి ఆఫ్కి ఫ్రమ్కి తేడా. సో మీరు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్రమ్ తప్ప ఏదొచ్చినా సరే మీకు ఏంటంటే ఇంక్లూడ్ చేసుకోరు అనమాట. ఓకేనా? ఫ్రమ్ వచ్చినప్పుడు మాత్రమే ఇంక్లూడ్ చేసుకుంటారు. ఆఫ్ వచ్చినా ఇంకేం వచ్చినా కూడా మీరు ఎక్స్క్లూడ్ చేసుకుని రిమైనింగ్వి తీసుకోవాలన్నమాట. అంతే సింపుల్గా చెప్పాలంటే ఆఫ్కి ఫ్రమ్కి ఉన్న డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇది ఉపకారంలో మీరు చూడాలనుకుంటే ఇది మీకు ఉపకారంలో ఎక్సర్సైజ్ 1 ఉంటుంది కదా, అదనమాట. ఓకేనా? నేను మీకు బుక్ అన్నది ఏదైతే రిఫర్ చేస్తానో అందులోంచి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇది. సో ఇప్పుడు అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, రైట్ డౌన్ లెటర్స్ ఆఫ్ కాలమ్ 2 అండ్ కాలమ్ 4 ఇన్ రివర్స్ ఆర్డర్ అండ్ మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ దెమ్ అన్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను మీకు ఏం చెప్పాను? సో రివర్స్లు, ఎక్స్చేంజ్లు ఇది మొత్తం పక్కన పెట్టేసి మిగతాది ఏమి ఇచ్చారో చదవండి ఫస్ట్. సో చూసుకుంటే పిక్ లాస్ట్ లెటర్ ఆఫ్ రో 5. రో 5కి లాస్ట్ లెటర్ ఏది మీకు? ఇది. ఓకేనా? ఇది రో 5 కాబట్టి లాస్ట్ లెటర్ ఏమవుతుంది మీకు? ఇది అవుతుంది. అండ్ మూవ్ అప్ టు టాప్. సో టాప్ అంటే పైన దాకా వెళ్ళమన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు. అండ్ తర్వాత మూవ్ లెఫ్ట్ థర్డ్. సో మూవ్ లెఫ్ట్ థర్డ్, ఇక్కడ మీకు ఫ్రమ్ అన్నది వచ్చిందా? రాలేదు కదా. సో ఇది వదిలేసి 3 లెఫ్ట్కి 3 ప్లేసెస్ చూడండి. 1 2 3. సో మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. సో వాట్ ఈజ్ ద లాస్ట్ లెటర్ అన్నారు. సో వాట్ ఈజ్ ద లాస్ట్ లెటర్ అంటే మీకు ఏమొచ్చింది? ఈ ఏ అన్నది వచ్చింది. కానీ ఇప్పుడు మీరు ఏ తీసుకోకూడదు ఆన్సర్. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ దాకా చేసిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ ఏమి ఇచ్చారన్నది చూడండి. ఫస్ట్ మీరు ఏదైతే వదిలేసారో అది. సో అది చూసుకుంటే రైట్ డౌన్ లెటర్స్ ఆఫ్ కాలమ్ 2 అండ్ 4 ఇన్ రివర్స్ ఆర్డర్. సో కాలమ్ 2 అంటే ఏది మీకు? ఇది. అండ్ తర్వాత కాలమ్ 4. సో కాలమ్ 4 అంటే ఏది మీకు? ఇది. సో ఈ రెండు రివర్స్ ఆర్డర్లో రాసుకోమన్నారు. సో రివర్స్ ఆర్డర్లో రాసుకుంటారు. సో రాసుకున్న తర్వాత ఏంటి మీకు? ఎక్స్చేంజ్ దెమ్ అన్నారు. సో రివర్స్ ఆర్డర్లో రాసుకుని ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు ఈ ప్లేస్లో మీకు ఆన్సర్ కావాలి. సో ఇక్కడ ఏది ఉందో అది మీకు వస్తుంది.
సో ఇది రివర్స్లో రాసుకుంటే ఏముంటుంది మనకి, ఈ బి అన్నది పైకి వెళ్తుంది. సో అంటే మనకి డి ప్లేస్లో బి ఉంది, ఆ బి అన్నది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, బి అన్నది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఈ పార్ట్ని పక్కన పెట్టేసి మిగతాది సాల్వ్ చేస్తే మీకు ఒక పొజిషన్ వస్తుంది. ఆ పొజిషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ పొజిషన్ని తీసుకుని ఆ ప్లేస్లో రివర్సులు ఎక్స్చేంజ్లు ఏమైనా ఉంటే అవి ఎక్స్చేంజ్ రివర్స్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో ఏముందో అదే మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ వుడ్ బి ద లెటర్ విచ్ ఈస్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఎ లెటర్ అబోవ్ ఎ లెటర్ విచ్ ఈస్ డయాగ్నల్లీ థర్డ్ ఆఫ్ లాస్ట్ లెటర్. సో మొత్తానికి ఇది చాలా ఉంది. ఇదేంటంటే దీని మించి దీనికి అంటే ఎట్లా అంటే ఇప్పుడు కంప్లైంట్ ఉంటుంది కదా, వీడి మీద కంప్లైంట్ వాడి మీదకి, వాడి మీద కంప్లైంట్ వాడి మీదకి వెళ్ళినట్టు మీరు చివరికి చూసుకుంటే ఈ కంప్లైంట్ చివరికి ఎక్కడికి వచ్చింది మీకు, లాస్ట్ చూడండి, బాటమ్ లెటర్ ఆఫ్ కాలమ్ 4. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేయాలంటే మీరు లాస్ట్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తే ఈజీగా ఉంటుంది. అందుకనే నేను మీకు ఆ ఎగ్జాంపుల్ అన్నది చెప్పాను అనమాట, కంప్లైంట్స్ అనేవి. అప్పుడు మీరు దొంగని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఇప్పుడు మీరు లాస్ట్ లెటర్ బాటమ్ లెటర్ ఆఫ్ కాలమ్ 4 అంటే ఏది మీకు, ఇది. సో బి దగ్గర ఉన్నారు ఇప్పుడు మీరు. సో ఉన్న తర్వాత నెక్స్ట్ ఏముంది, లాస్ట్ లెఫ్ట్ లెటర్ అన్నారు. దీనికి లాస్ట్ లెఫ్ట్ లెటర్ ఏమవుతుంది మనకి, సి అన్నది లాస్ట్ లెఫ్ట్ లెటర్ అవుతుంది. ఓకేనా, అండ్ తర్వాత విచ్ ఈజ్ డయాగ్నల్లీ థర్డ్. సో డయాగ్నల్లీ థర్డ్ అంటే ఏంటి, మీకు ఫ్రమ్ ఇవ్వలేదు కాబట్టి ఇది వదిలేసి థర్డ్ చూడండి డయాగ్నల్గా 1 2 3. సో మనం ఈ పొజిషన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నాడు, లెటర్ అబోవ్ అన్నాడు. సో లెటర్ అబోవ్ అంటే ఏంటి మనకి, డి దగ్గరికి వెళ్ళాలి, పైన ప్లేస్, అబోవ్ అంటే పైకే కదా. సో డి దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. సో నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, వుడ్ బి ద లెటర్ విచ్ ఈస్ థర్డ్ లెఫ్ట్. సో థర్డ్ లెఫ్ట్ ఏముంది, 1 2 3. సో ఈ పొజిషన్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ వుడ్ బి, ఇదంతా సాల్వ్ చేస్తే ఏమొచ్చింది, ఈ. సో ఆన్సర్ ఏంటి మనకి, ఈ అన్నది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఈ. ఓకేనా, సో ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ చూస్తే ఏమని ఇచ్చారు, రైట్ డౌన్ లెటర్స్ ఆఫ్ ఆర్ 4 డయాగ్నల్స్ ఆఫ్ ఎ టేబుల్ ఇన్ రివర్స్ ఆర్డర్. సో ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలనుకుంటే ఏంటంటే ఈ 4 డయాగ్నల్స్ గురించి ముందు మీరు తెలుసుకోవాలి. సో 4 డయాగ్నల్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. సో ఏంటి మీకు రో గురించి, రోస్ మీద 2 అంటే రో 1 నుంచి ఒక డయాగ్నల్, రో 5 నుంచి ఒక డయాగ్నల్ ఉంటుంది. అండ్ అవి కాకుండా మళ్ళీ 2 డయాగ్నల్స్ ఏముంటాయి, ఇంకో 2 డయాగ్నల్స్ అంటే కాలమ్ 1 కాలమ్ 5. సో ఇలా మొత్తానికి 4 డయాగ్నల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 4 డయాగ్నల్స్ మధ్యలో ఉండే లెటర్ కామన్గానే ఉంటుంది అన్నిటికీ. అండ్ లిటరల్గా చెప్పాలంటే మనకు ఉండేవి 2 డయాగ్నల్సే, కాకపోతే వాటిని చూసే పర్స్పెక్టివ్ నుంచి ఏంటంటే మనకి అవి 4 డయాగ్నల్స్ కింద కనబడతాయి. సో ఇలాంటప్పుడు ఈ క్వశ్చన్లో ఇచ్చింది చూడండి, రైట్ డౌన్ ఆల్ 4 డయాగ్నల్స్ ఆఫ్ ద టేబుల్ ఇన్ రివర్స్ ఆర్డర్. సో ఇప్పుడు ఇది మీరు అర్థం చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఉంది చూసారా, ఈ కాలం ఉంది కదా, ఈ డయాగ్నల్ని రివర్స్ రాయాలి. అంటే ఈ అన్నది పైకి అట్లా మొత్తం రివర్స్ అయిపోతాయి. సో అలాగే మనకి ఈ ఇటు సైడ్ ఉన్న డయాగ్నల్ కూడా రివర్స్ అవుతుంది. సో ఈ 2 రివర్స్ చేసిన తర్వాత రోస్ 2 మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ కాలం డయాగ్నల్ అంటే ఏంటి, ఇదే. సో దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తున్నాం. మన తర్వాత మళ్ళీ కాలం 5 డయాగ్నల్ అంటే ఇది. సో ఇది మళ్ళీ రివర్స్ చేస్తున్నాం అంటే ఏంటి, మళ్ళీ ఇంతకుముందు ఏ పొజిషన్లో ఉందో అదే పెడుతున్నాం. సో దీని అర్థం ఏంటంటే మీరు ఎప్పుడైనా 4 డయాగ్నల్స్ రివర్స్ చేస్తే మళ్ళీ మీకు అదే వస్తుంది. సో ఆ మొత్తాన్ని పక్కన పెట్టేసేయచ్చు అనమాట. అది దీనిలో ఉన్న మెయిన్ ట్రిక్. సో 4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ టేబుల్ రివర్స్ ఆర్డర్ అన్నప్పుడు మీరు ఇంకా అది పక్కన పెట్టేసి సేమ్ ఏది ఉందో అదే టేబుల్ని తీసుకుని నెక్స్ట్ పాయింట్ నుంచి కంటిన్యూ అయిపోండి. ఓకేనా, చాలా టైం సేవ్ అవుతుంది మీకు. నెక్స్ట్ చూసుకుంటే ఏమి ఇచ్చారు మనకి, ద లెటర్ వుడ్ బి ద ఆన్సర్ విచ్ ఈస్ 4th లెటర్ డయాగ్నల్లీ ఆఫ్ ద లెటర్ బిలో ఫస్ట్ లెటర్ ఆఫ్ కాలమ్ 2. సో ఫస్ట్ లెటర్ ఆఫ్ కాలమ్ 2 ఏది మనకి, A2. సో ఫస్ట్ లెటర్ ఆఫ్ కాలమ్ 2 అంటే మనకి ఇది ఏ అన్నది ఫస్ట్ లెటర్ ఆఫ్ కాలమ్. ఓకేనా, సో బిలో అంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఈ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. సో ఇక్కడ నుంచి విచ్ ఈస్ 4th లెటర్ డయాగ్నల్లీ. సో విచ్ ఈస్ 4th లెటర్ డయాగ్నల్లీ ఆఫ్ ద లెటర్. సో ఆఫ్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ నుంచి 4 ప్లేసెస్ చూసుకోండి, 1 2 3. సో 4th ప్లేస్ ఉందా దీనికి, మీకు 4th ప్లేస్ అన్నది లేదు. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది మీకు, దీని ఆన్సర్ వచ్చేసరికి ఏది అవ్వదు. ఎందుకంటే ఇక్కడ చూడండి
విచ్ ఈజ్ ఫోర్త్ లెటర్ డయాగ్నల్లీ ఆఫ్ ద లెటర్. ఆఫ్ అన్నప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను మీకు, ఆఫ్ వచ్చినప్పుడు ఎక్స్క్లూడ్ చేసి ఫోర్త్ది తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ డయాగ్నల్లో ఫోర్త్ ప్లేసే లేనప్పుడు మీరు ఆన్సర్ అన్నది ఎలా చేయగలుగుతారు, చేయలేరు. సో ఇక్కడ ఏం ఉండాల్సిందంటే మీకు ఫ్రమ్ అన్నది ఉండాలి ఆఫ్ ప్లేస్లో. ఇక్కడ మీకు ఫ్రమ్ అని ఉండుంటే అప్పుడు ఇది కూడా ఇన్క్లూడ్ చేసుకుంటే మీకు ఫోర్త్ ప్లేస్ ఇక్కడికి వస్తారు. సో అప్పుడు ఈ అన్నది ఆన్సర్ అవుతుంది. సో దట్ మీకు ఎగ్జామ్లో ఈ ఉపకార్ బుక్లో కూడా మీకు ఈ అనే ఇచ్చుంటారు ఐ థింక్. సో వాట్ ఎవర్ ఏది ఇచ్చినా కూడా మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఆన్సర్ అన్నది ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్ ఇస్తే మీరు చేయలేరు, ఇక్కడ ఆఫ్ ఉంది కాబట్టి. సో విచ్ ఈస్ ఫోర్త్ లెటర్ ఫ్రమ్ ద లెటర్, డయాగ్నల్లీ ఫ్రమ్ ద లెటర్ అని ఉంటే కనుక అప్పుడు మీకు ఆన్సర్ అన్నది వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఆన్సర్ ఏదవుతుంది, నథింగ్. ఈ క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ అవుతుంది. లేదా మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఆన్సర్ ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఏం పెడతారు, మీరు ఈ పెట్టేసేయండి. ఎందుకంటే అదే మనం గెస్ చేసి చేయాల్సింది. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో ఇలాంటివి వస్తే వదిలేయకండి. మీరు ఏం చేస్తారంటే ఆఫ్ ప్లేస్లో ఫ్రమ్ పెట్టేసేయటము, అంటే మీరు దాన్ని ఎలాగోలా సాల్వ్ చేయడానికి ట్రై చేసేయండి, ఏం కాదు. మహా అయితే మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి పోయే నష్టం ఏమి ఉండదు. మీరే అర్థం చేసుకుని దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒక్కోసారి వర్డ్స్ అన్నవి ఏమైనా తేడా ఉన్నా, సో దట్ మీకు ఒకవేళ ప్రాబ్లం అన్నది ఈజీగా ఇంకో మార్క్ అన్నది యాడ్ అవుతుంది. ఏమైనా తేడా వస్తే మీరు అటెంప్ట్ చేయకపోతే ఆ మార్క్ పోయే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో అటెంప్ట్ అయితే చేయండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫోర్త్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, మూవ్ అప్ టు బాటమ్ లెటర్ ఆఫ్ కాలమ్ 1. సో కాలమ్ 1లో మూవ్ అప్ టు లాస్ట్ లెటర్ అన్నారు, బాటమ్ లెటర్ అన్నారు. సో అంటే మనం ఇప్పుడు సి దగ్గర ఉన్నాం. సో నెక్స్ట్ రైట్ టాప్ ఆఫ్ కాలమ్ 2. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ ప్రాసెస్ అన్నది ఇట్లా వెళ్ళమంటున్నారు. సో ఇలా వెళ్తుంటే మీకు ఎక్కడ దాకా చెప్పారు, కాలమ్ 5 వరకు. సో కాలమ్ 5 వరకు అంటే ఇక్కడ దాకా వచ్చాం. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత క్వశ్చన్ ఏమి ఇచ్చారు, నౌ వాట్ ఈస్ ద ఫస్ట్ లెటర్ విచ్ హ్యాస్ 4 times ఫ్రీక్వెన్సీ ఇన్ దిస్ అకరెన్స్. సో అంటే ఏ లెటర్ అయితే మీకు ఫస్ట్ టైం 4, అంటే లైక్ మీరు ఏ లెటర్ అయినా కానీ 4 times ఫస్ట్ ఏది కనపడితే అదే ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు మీరు ఫస్ట్ రో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఏముంది, ఏబిసిడిలో ఫస్ట్ 4th, ఇది ఎలా చేయాలంటే ట్రిక్ ఈజీగా చేయడానికి చెప్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏది ఉంది మీకు 2 times ఇక్కడ బి అన్నది రిపీట్ అయింది. సో నెక్స్ట్ ఈ రోలో చూసుకుంటే మీకు బి అన్నది ఇక్కడ కూడా వచ్చింది. సో ఇక్కడికి ఎన్ని అయినాయి, 3 times అయినాయి. సో మీరు నెక్స్ట్ ఇటు వెళ్ళగానే మళ్ళీ మీకు బి వచ్చేసింది. సో అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా బి అన్నది 4 times ఫస్ట్ వచ్చింది. ఈ రో కంప్లీట్ అయ్యే టైంకి బి అన్నది వచ్చేసింది. అంతకంటే ముందు ఏదైనా వచ్చిందేమో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఏ అన్నది చూడండి, ఇక్కడికి 2, 3 రాలేదు. అండ్ సి చూడండి 2 times రాలేదు. అండ్ తర్వాత డి కనుక చూసుకుంటే అసలు లేదు. సో ఈ చూసుకుంటే 1, 2, సో ఇది కూడా లేదు. సో ఆన్సర్ అన్నది ఏంటి, బి ఈజ్ ఈక్వల్ టు 4. అంటే బి అన్నది 4 times ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆన్సర్ బి అవుతుంది అనమాట. సో ఇలా ఫస్ట్ మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కనుక చూస్తే ఇక్కడ మీకు బి అన్నది 2 సార్లు వచ్చింది, ఇక్కడ మీకు ఇంకోటి కనబడుతుంది. సో క్లియర్గా చేసేయచ్చు. ఇందులో 4th ఎక్కడ 4 times ఫస్ట్ వచ్చేది బి అని ఈజీగా పెట్టేయచ్చు అనమాట. సో అలా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 5th క్వశ్చన్ ఇది. సో ఇందులో మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. సో వాట్ వుడ్ బి ద 4th లెటర్ ఆఫ్ రో 5. సో ఆన్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ డయాగనల్స్ ఆఫ్ రో 1, రో 5 అన్నది మార్చిన తర్వాత 4th లెటర్ ఆఫ్ రో 5 ఏంటి అని అడిగారు. సో 4th లెటర్ ఆఫ్ రో 5 అంటే ఈ రో 5 ఇది. సో ఇందులో 4th లెటర్ ఏది మనకి ఇది. సో బి అన్నది ఇప్పుడు మనకి ఈ ప్లేస్లో ఈ ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఏముంటుంది అని అడిగారు. సో ఎక్స్చేంజ్ ఏది చేయమన్నారు మనకి, రో 1, రో 5 డయాగనల్స్ని. సో రో 1 డయాగనల్ అంటే ఏది మనకి ఇది ఉంటుంది, రో 1 డయాగనల్ అంటే. ఓకేనా, అండ్ తర్వాత రో 5 డయాగనల్ అంటే ఏంటి మనకి ఇది. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఈ డయాగనల్స్కి మీకు ఈ వర్డ్కి సంబంధం ఏమైనా ఉందా. సో అంటే ఈ ప్లేస్లో మీకు డయాగనల్స్ మార్చినా ఎఫెక్ట్ పడదు. సో వెంటనే మీరు ఆన్సర్ బి అని పెట్టేసేయచ్చు. ఎందుకంటే ఎఫెక్ట్ పడుతుందా లేదా ఈ ఎక్స్చేంజ్ల వల్ల కానీ, క్వశ్చన్లో ఇచ్చే ఎక్స్చేంజ్ల వల్ల కానీ, రివర్స్ల వల్ల కానీ ఎఫెక్ట్ పడుతుందా లేదా అన్నది చెక్ చేయండి ఫస్ట్. పడదు అనుకోగానే మీరు ఆ ప్లేస్లో ఏది ఉందో అదే ఆన్సర్ పెట్టేయండి. ఓకేనా, సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, బి అన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 6th క్వశ్చన్ చూసుకుంటే ఏమి ఇచ్చారు మనకి, 6th క్వశ్చన్, వాట్ ఈస్ ద లెటర్ విచ్ హ్యాస్ కమ్ ఇన్ బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద రో అండ్ కాలమ్. సో బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ రో అండ్ కాలమ్ ఏంటి ఇది, అండ్ బిగినింగ్ అది, ఎండింగ్ వచ్చేసరికి ఇది. సో బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ రో అండ్ కాలమ్ ఏంటి మనకి 2 చోట్ల ఈ అని ఉంది. అండ్ ఇంకేమి ఇచ్చారు, అండ్ ఇట్ ఈస్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ఆల్ఫాబెట్ 2. సో ఈ అన్నదే కదా లాస్ట్ లెటర్ మనకు వచ్చిన ఏబిసిడిఈలో.
సో డైరెక్ట్గా ఆన్సర్ అన్నది ఈ అనమాట. సో ఇది చాలా ఈజీ. సో మీరేం చేస్తారంటే ఎగ్జామ్లో ఇలాంటి బిట్స్ మాత్రం ఫస్ట్ చూస్ చేసుకుని పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి. సో దట్ మీకు ఒక 7, 8 అయిపోయినా కూడా ఒక చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం కనీసం మినిమం కొన్ని పెట్టాము అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. టఫ్గా ఉన్న లాస్ట్లో చేసుకుంటూ పెట్టచ్చు. అండ్ లాస్ట్లో మీరు ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా ఏదో ఒకటి పెట్టేసేయండి, నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి. సో అలా చేస్తే మీకు ఎక్కువ మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయన్నమాట మంచి మార్కులు రావడానికి. సో ఇప్పుడు మనం 7th క్వశ్చన్ చూసుకుంటే స్టార్టింగ్ రైట్ థర్డ్ ఫ్రమ్ రో 1. సో ఈ క్వశ్చన్ చూసుకుంటే ఎక్కడ ఉన్నాం మనం, స్టార్టింగ్ రైట్ థర్డ్ ఫ్రమ్ రో 1. రో 1 ఎక్కడ ఉంది? సో రో 1 ఇక్కడ ఉంది మనకి. అండ్ రైట్ థర్డ్ ఫ్రమ్ రో 1, ఫ్రమ్ ఉంది ఇక్కడ మనకి. సో రో 1 నుంచి మనకి రైట్ థర్డ్ అంటే ఏది మనకి ఇది అవుతుంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మూవ్ డౌన్ సెకండ్ అంటే ఎక్కడ, ఇక్కడికి. అండ్ తర్వాత మూవ్ రైట్. సో మూవ్ రైట్ అంటే ఎక్కడికి మనకి, మూవ్ రైట్ సెకండ్. సో ఇక్కడ దాకా వచ్చాం. అండ్ తర్వాత రీచ్ అప్ టు ద బిగినింగ్. సో బిగినింగ్ అంటే మనం ఇక్కడ దాకా అయ్యి ఉండొచ్చు, లేదా మీరు ఇది కూడా తీసుకుని ఉంటే ఇక్కడ దాకా అయ్యి ఉండొచ్చు. ఎందుకు అలా అయ్యి ఉండొచ్చు అంటున్నానంటే, మీరు ఫస్ట్ ఒకటి గమనించండి. ఇక్కడ చూస్తే ఇన్ ద పాత్ వాట్ ఈస్ ద లెటర్ విచ్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఫస్ట్ బి అండ్ సెకండ్ ఈ అని ఉంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవటానికి ట్రై చేస్తే మొత్తం మీరు చేసినదంతా ఈ మధ్య పార్ట్లోనే జరిగింది, ఈ కింద పార్ట్తో సంబంధం లేదు. సో ఇప్పుడు మీకు ఆన్సర్ అన్నది ఖచ్చితంగా ఏమై ఉండాలి, ఈ మధ్యలో ఎక్కడన్నా మీకు సి అన్న పదం వచ్చిందా? సి అన్నది రాలేదు. కానీ వాళ్ళు క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇచ్చారంటే ఉపకార్ బుక్లో సి అని ఇచ్చారనమాట. సో అసలు మీరు చేసిన పార్ట్లోనే అసలు ఎక్కడ సి అన్నదే లేనప్పుడు మీకు ఆన్సర్ సి వచ్చే ఛాన్సే లేదు. సో ఈ క్వశ్చన్ ఏంటంటే మీకు రాంగ్ ఇచ్చారనమాట ఉపకార్లో. సో అందుకనే నేను మీకు ఇది సాల్వ్ అన్నది చేసేటప్పుడు అయ్యి ఉండొచ్చు, ఇది అయ్యి ఉండొచ్చు అని చెప్పాను. ఎందుకంటే దీనికి క్లియర్ ఆన్సర్ అన్నది ఇవ్వలేదు వాళ్ళు. ఓకేనా? సో అందుకనే మీరు ఇలాంటి క్వశ్చన్ని ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ యూజ్లెస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది అసలు రైట్ క్వశ్చనా కాదా కానప్పుడు ఏంటంటే ఫస్ట్ దాన్ని పక్కన పెట్టేసింది. ఫస్ట్ ఎట్లా చేయాలంటే మీకు తెలిసిన క్వశ్చనా కాదా, ఈ మోడల్ మీరు ఎప్పుడైనా చేశారా ప్రాక్టీస్లో, చేస్తే సాల్వ్ చేయండి. లేదు మీకు తెలియని క్వశ్చన్, అలా అయితే పక్కన పెట్టేసేయండి. చేసి ఫస్ట్ మీరు ప్రాక్టీస్లో వచ్చినవి మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, నెక్స్ట్ క్వశ్చన్ పిక్ రైట్ థర్డ్ సి ఆఫ్ రో 5 అని ఉంది. సో రో 5 ఎక్కడ ఉంది మనకి, రో 5 ఇక్కడ ఉంది. సో పిక్ రైట్ థర్డ్ సి ఆఫ్ రో 5 అంటే ఇన్ ద సెన్స్ ఇది ఎట్లా చూడొచ్చు అంటే రైట్ థర్డ్ ఆఫ్ సి. ఓకేనా? సో పిక్ రైట్ థర్డ్ ఆఫ్ సి. సో ఎట్లా, రో 5లో సి అన్నది 2 సార్లు వచ్చింది మనకి. సో 2 సార్లు వచ్చినప్పుడు మీరు ఇది తీసుకున్నారు అనుకోండి. సో ఇది తీసుకుంటే ఏమవుతుంది, రైట్ థర్డ్ అంటే ఇక్కడ నుంచి మీకు రైట్ థర్డ్ ఉందా, సో ఇక్కడ నుంచి రైట్ థర్డ్ అన్నది లేదు. సో అది అయ్యే ఛాన్స్ లేదనమాట. సో అప్పుడు మీకు ఏమవుతుంది, ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సింది ఈ సీనే అవుతుంది. సో అప్పుడు అంటే మీరు ఇక్కడ రైట్ థర్డ్ సి అని ఉంది కదా, దీన్ని మీరు ఏమని చదవచ్చు అంటే రైట్ థర్డ్ ఆఫ్ సి ఆఫ్ రో 5 అని చదవచ్చు. సో అప్పుడు చదివితే ఏమవుతుంది, మీకు నెక్స్ట్ రైట్ థర్డ్ ఏమవుతుంది, దీనికి మీరు చూసుకున్నట్టయితే 1 2 3. సో ఈ పొజిషన్లో ఉన్నారు మీరు. సో ఇక్కడ నుంచి మూవ్ అప్ సెకండ్. సో మూవ్ అప్ సెకండ్ అంటే ఈ దగ్గర ఉన్నారు. సో ఈ దగ్గర ఉన్నాక మూవ్ రైట్ అన్నారు. సో రైట్ అంటే ఇక్కడ డి దగ్గర ఉన్నారు. ఆ తర్వాత మూవ్ అప్. సో మళ్ళీ మూవ్ అప్ అంటే ఏ దగ్గర ఉన్నారు మీరు. అండ్ తర్వాత చూసుకుంటే మూవ్ లెఫ్ట్ మోస్ట్ అన్నారు. సో లెఫ్ట్ మోస్ట్ అంటే అక్కడ మీరు బి దగ్గర ఉన్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటి, మూవ్ అప్ అన్నారు. సో ఈ దగ్గరకు వచ్చారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మూవ్ అప్ టు డయాగనల్లీ ఫోర్త్ లెటర్. డయాగనల్లీ ఫోర్త్ లెటర్ అంటే ఏంటి మనకి చూడండి, 1 2 3 4. సో ఇక్కడ మీరు ఈ దగ్గర ఉన్నారు. సో వాట్ ఈస్ ద లాస్ట్ లెటర్ అంటే ఏంటి మనకి, ఈ అన్నది లాస్ట్ లెటర్ అవుతుంది. సో ఐ థింక్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఒకసారి క్లియర్ చేసేద్దాం ఇక్కడ ఉందంతా, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే పిక్ రైట్ థర్డ్ సి ఆఫ్ రో 5 అన్నారు. సో ఇక్కడ మీరు రో 5లో సి గురించి చూసుకుంటే ఇక్కడ మాత్రమే ఉంది. సో రైట్ థర్డ్ సి ఆఫ్ రో 5 అంటే థర్డ్ సి అంటే అసలు మీకు థర్డ్ సి అన్నది లేదు. సో ఆ డౌట్ వచ్చిన వాళ్ళకి అది కాదని అర్థమైపోతుంది. అండ్ తర్వాత ఇంకా మనకి ఉండే ఆప్షన్ చూస్తే రైట్ థర్డ్ సి ఆఫ్ రో 5 అంటే ఒకవేళ మీరు ఈ సి తీసుకుంటే 1 2 3 రైట్ సైడ్ థర్డ్ అన్నదే లేదు కాబట్టి ఈ సి కాదనమాట. సో ఈ సి తీసుకోవాలి మీరు. సో రైట్ థర్డ్ ఆఫ్ సి ఆఫ్ రో 5 అని తీసుకున్నారు అనుకోండి, 1 2 3
అప్పుడు ఇక్కడ ఉంటారు మీరు. ఓకేనా? తర్వాత మూవ్ అప్ సెకండ్ అన్నారు. సో దీనికి పైన సెకండ్‌ది ఏముంది? అప్ అన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం. తర్వాత మూవ్ రైట్ అన్నారు కాబట్టి డి దగ్గర ఉన్నాం. తర్వాత మూవ్ అప్ అన్నారు కాబట్టి మళ్ళీ మనం ఏ దగ్గరికి వచ్చాం. సో తర్వాత మళ్ళీ మూవ్ లెఫ్ట్ మోస్ట్ అన్నారు. సో లెఫ్ట్ మోస్ట్ అంటే ఎక్కడ ఉన్నాం మనం? బి దగ్గర ఉన్నాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మూవ్ అప్ అన్నారు. సో మూవ్ అప్ అంటే ఎక్కడికి వచ్చాం? ఈ దగ్గర ఉన్నాం. తర్వాత మూవ్ అప్ టు డయాగనల్లీ ఫోర్త్ లెటర్ అన్నారు. అప్ టు డయాగనల్లీ ఫోర్త్ లెటర్ అంటే ఏంది మనకి? 1, 2, 3, 4. సో ఇక్కడ ఉన్నాం మనం. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద లాస్ట్ లెటర్ అంటే ఈ అన్నది లాస్ట్ లెటర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 8th ఆన్సర్ ఏంటి? ఈ. సో ఇప్పుడు మనం 9th క్వశ్చన్ అన్నది చూద్దాం. సో 9th క్వశ్చన్ చూసుకుంటే పిక్ లాస్ట్ లెటర్. సో పిక్ లాస్ట్ లెటర్ ఐ మీన్ రైట్ ఆఫ్ రో 1. సో రైట్ ఆఫ్ రో 1 ఏముంది మనకి? రైట్ నుంచి చూస్తే రైట్ ఆఫ్ రో 1 లాస్ట్ లెటర్ ఏంటి మనకి? ఈ అన్నది లాస్ట్ లెటర్ అవుతుంది. సో మూవ్ డౌన్ అంటే మనకి బి దగ్గరికి వచ్చాం. అండ్ తర్వాత మూవ్ డయాగనల్లీ సెకండ్. సో మూవ్ డయాగనల్లీ సెకండ్ అంటే మనం ఈ దగ్గరికి వచ్చాం అనమాట. అండ్ తర్వాత మూవ్ రైట్ అన్నారు. సో మూవ్ రైట్ అంటే ఈ దగ్గర ఉన్నాం. తర్వాత మూవ్ డౌన్ అన్నారు. తర్వాత మనం బి దగ్గరికి వచ్చాం. మళ్ళీ మూవ్ రైట్ అన్నారు, ఈ దగ్గరికి వచ్చాం. సో తర్వాత ఏమంటారు? మళ్ళీ మూవ్ అప్ టు డయాగనల్లీ థర్డ్. తర్వాత డయాగనల్లీ థర్డ్ అంటే ఎక్కడ ఉన్నాం మనం? ఈ దగ్గర ఉన్నాం అనమాట. సో వాట్ ఈస్ ద లాస్ట్ లెటర్? ఈ అన్నది మనకి లాస్ట్ లెటర్ అవుతుంది. ఓకేనా? సో ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వకపోతే ఇది కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ చూడండి, పిక్ లాస్ట్ లెటర్ రైట్ ఆఫ్ రో 1. రైట్ ఆఫ్ రో 1. రో 1కి రైట్ సైడ్ నుంచి చూసుకుంటే లాస్ట్ లెటర్ ఏది మనకి? ఇది అవుతుంది. ఓకేనా? అండ్ తర్వాత చూస్తే మూవ్ డౌన్. సో మూవ్ డౌన్ అంటే నెక్స్ట్ పొజిషన్ ఎక్కడికి వస్తాం మనం? బి దగ్గరికి వస్తాం. అండ్ మూవ్ డయాగనల్లీ సెకండ్ అన్నారు. సో దీనికి డయాగనల్లీ సెకండ్ ఎక్కడ వస్తుంది మనకి? ఈ పొజిషన్కి వస్తాం. అండ్ మూవ్ రైట్ అంటే మనం ఈ పొజిషన్కి వస్తాం. నెక్స్ట్ ఇదే కదా మనకు ఉంది. తర్వాత మళ్ళీ మూవ్ డౌన్ అన్నారు. సో ఈ పొజిషన్కి వచ్చాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మూవ్ రైట్ అన్నారు. సో మళ్ళీ ఇటు వెళ్తాం మనం. సో తర్వాత ఏమన్నారు? మూవ్ అప్ టు డయాగనల్లీ థర్డ్. సో అప్ టు డయాగనల్లీ థర్డ్ అంటే 1, 2, 3. సో ఇక్కడికి వచ్చాం మనం ఫైనల్గా. సో వాట్ ఈస్ ద లాస్ట్ లెటర్ అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఈ అన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం 10th క్వశ్చన్ అనేది సాల్వ్ చేసేద్దాం. సో 10th క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇఫ్ లెటర్ బి ఈజ్ మోర్ క్లోజర్ దాన్ ఏ. సో ఇన్ రో 2 అన్నారు. సో రో 2 ఎక్కడుంది మనకి? రో 2 అన్నది ఇక్కడ ఉంది. సో రో 2లో ఫస్ట్ మీకు బి అన్నది వచ్చింది అనుకోండి. బి ఫస్ట్ వస్తే బి క్లోజ్గా ఉన్నట్టు, ఏ ఫస్ట్ వస్తే ఏ క్లోజ్గా ఉన్నట్టు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారు? ఇఫ్ లెటర్ బి ఈజ్ మోర్ క్లోజర్ దెన్ ఏ అంటే బి అన్నది ముందు వస్తే గనక ఆన్సర్ ఇది అని ఒకటి ఇచ్చారు. అదే రాకపోతే కనుక ఆన్సర్ ఇది అని ఇచ్చారు. సో వచ్చిందో రాలేదో ఫస్ట్ చూద్దాం. సో లెటర్ బి అన్నది ముందు వచ్చిందా, ఏ అన్నది ముందు వచ్చిందా? రో 2లో బి అన్నది ముందు వచ్చింది కదా. సో ఇఫ్ లెటర్ బి ఈజ్ మోర్ క్లోజర్ దెన్ ఏ అంటే బి వచ్చింది కాబట్టి దెన్ ద ఆన్సర్ వుడ్ బి ద లెటర్ విచ్ ఈజ్ నాట్ ఇన్ ద రో. సో ఈ రోలో లేని నెంబర్ ఐ మీన్ లెటర్ ఏంటి మనకి? సో లేని లెటర్ అంటే ఏ ఉంది, బి ఉంది, డిఈ. సో సి లేదు కదా. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? సి అన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇంకా అదర్వైజ్ అన్నది చూడక్కల్లా. అదర్వైజ్ అన్నది ఎప్పుడు చూస్తాం? ఇక్కడ మీకు ఫస్ట్ బి కాకుండా ఏ దగ్గరలో వచ్చింది అనుకోండి క్లోజర్, అప్పుడు అదర్వైజ్ అన్నది చూస్తాం అనమాట. సో దట్ మీకు ఏది వస్తే అది మాత్రమే చూడండి, మిగతా చూసి టైం వేస్ట్ చేసుకోకండి. సో ఇది మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఉపకారికి సంబంధించి. మీకు దీనివల్ల కొంచెం మీ డౌట్స్ అన్న కొన్ని క్లియర్ అయ్యి ఉంటాయి ఇంతకుముందు మీద అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇలాగే కుదిరితే ఇంకొక వీడియో కానీ లేదా 2 వీడియోలు కానీ చేద్దాం, 2 ఎక్సర్సైజ్లు కానీ. మీ డౌట్స్ అన్న క్లియర్ అయ్యేదాకా నా టైం కుదిరితే నేను అవి కూడా పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియోలో నేను మీకు ఒక సూపర్ ఎక్సర్సైజ్ అన్నది టేబుల్ టెస్ట్కి సంబంధించి కంప్లీట్ చేశాను. సో ఈ వీడియో మీకు బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థం కాకపోయినా రిమైనింగ్ పార్ట్స్లో మీకున్న డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోతాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఛానల్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో లెట్స్ షేర్. ఓకే, సో ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోద్దు. అండ్ తర్వాత ఈ వీడియోకి ఇంతకే సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.